ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. గురూజీ గురుస్వామి. ఫోన్ నెంబర్ 7337226830. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు మరికొద్ది గంటల్లో విడిపోయిన వారి మధ్యన ఉన్నటువంటి దూరం అనేది తొలగిపోబోతూ ఉన్నది. దూరం దగ్గర కాబోతుంది. అయితే విడిపోయిన వారు ఎవరు? స్నేహితుల, భార్యాభర్తల, లేదా సన్నిహితుల, బంధుమిత్రుల? కుంభరాశి జాతకుల జీవితం ఏ విధంగా మార్పు దిశగా అడుగులు వేయబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి జాతకులు, మీ జీవితంలో ఉన్నటువంటి స్నేహితులు లేదా సహోద్యోగుల నుంచి కాస్త దూరం జరిగారు. ఎందుకంటే వారి యొక్క మాట తీరు, వారి యొక్క ప్రవర్తన మిమ్మల్ని ఎంతో కాలం నుండి వేధిస్తుంది. కావున ఇలా చేయవలసి వచ్చింది. అయితే సహోద్యోగులు మీ స్నేహితులు అయినా కూడాను వారి మధ్యన మీ మధ్యన ఉన్నటువంటి ఈ యొక్క దూరాన్ని మానసిక భారంగా మీరు ఎప్పుడూ కూడా ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వారితో ఉన్నటువంటి సమయం మీకు చాలా వరకు కూడా విలువైనది. ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడా స్నేహానికి పెద్దపీట వేస్తూ ఉంటారు. వీరి యొక్క పర్సనల్ లైఫ్ లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ వీరితో పరిచయం ఉన్న వారి పట్ల, అలాగే నమ్మకం పెంచుకున్న వారి పట్ల వారి యొక్క ప్రతి కష్టము కూడాను వీరి కష్టంగా ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వారి నుంచి మీకు దూరం ఏర్పడింది మాత్రం అపార్థాల వల్లనే. ఈ యొక్క విషయం అయితే మరికొద్ది రోజుల్లో మీకు అర్థం కాబోతుంది. వారు చెయ్యని తప్పుకు మీరు చేశారు అని నమ్మడం వల్లనే ఈ యొక్క దూరం ఏర్పడింది. లేకపోతే వారంటే మీకు చాలా గౌరవం, చాలా మర్యాద, వారంటే ఇష్టమో, మీకు ఏదైనా కష్టం వాటిల్లితే గనక వారి యొక్క సలహాలే మీరు పరిగణలోకి తీసుకుంటారు. వారు మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. కానీ కొంతమంది దురుద్దేశ్యంతో చేసినటువంటి వాటి వలన వారు మీకు దూరం అయ్యారు. మీరే వారిని దూరం చేసుకున్నారు. వారు చెప్పిన మాటను మీరు ఆలకించలేదు. కోపంలో, ఆవేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నో ఏళ్ల నుంచి మిమ్మల్ని బాధిస్తూ వచ్చినది. అయితే ఇప్పుడు నిజాన్ని గ్రహించబోతున్నారు. మరికొద్ది రోజుల్లో విడిపోయిన మీరు దగ్గర కాబోతున్నారు. చేసిన తప్పిదాన్ని, చేసుకున్న అపార్థాన్ని తెలుసుకుని మీరే స్వయంగా వారి వద్దకు వెళ్లి క్షమించమని వేడుకుంటారు. వారు కూడా మంచి మనసుతో, విశాల హృదయంతో మిమ్మల్ని మన్నిస్తారు. జరిగిన పరిస్థితుల రీత్యా మీరు అలా చేశారో, మీ యొక్క తప్పేమీ లేదంటూ వారు కూడా మీ వైపు మాట్లాడతారు. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇరువురు కలిసిపోబోతూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్య సఖ్యత తిరిగి కలగబోతుంది. దీని ఫలితంగా మీ యొక్క జీవితంలో కూడా మార్పు వస్తుంది. కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడంలో మీరు వెనకడుగు వేస్తూ ఉండవచ్చును. కొంతమందికి ఏమిటంటే గనక ఒక పని చేయాలంటే బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటే గనక ఖచ్చితంగా ఆ యొక్క పని దిగ్విజయంగా చేస్తారు. మరి ముఖ్యంగా కుంభరాశి జాతకులు అటువంటి వ్యక్తులే. మీకు ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి. మీరు చేసే పనులు ఎంతో నేర్పుగా, ఓర్పుగా చేస్తారు. కానీ కొన్ని పరిస్థితుల్లో మీకు ఎవరైనా ఉంటే బాగుండును, ఒంటరి అనే భావన కలుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ కూడాను, బయట ప్రపంచంలో కూడాను మీకు ఒంటరి భావన కలగకుండా వీరు మారుస్తారు మిమ్మల్ని. మీకు చాలా వరకు కూడాను సపోర్టివ్ గా నిలుస్తారు. మీలో ఉన్న టాలెంట్ ఇక బయటపడుతుంది. మీకు చాలా బాగుంటుంది. వారి యొక్క ఓదార్పు, వారి యొక్క రక్షణ మీకు ఎల్లప్పుడూ కూడాను ఇలాగే ఉంటుంది. విడిపోయిన స్నేహితులు అయితే దగ్గర కాబోతున్నారు. వీరి గోచార రీత్యా ఇలా జరగబోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.